నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చెందినటువంటి జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ గారు నిరంజన్ యొక్క పరిస్థితిని నేను చెప్పగానే జనయత్రి ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా సార్కు తెలిసిన ప్రతి ఒక్కరితోటి ఈ బాబు యొక్క స్థితిని చెప్తుంది. ఈరోజు 25,000 రూపాయలు శివరాత్రి పండుగ నాడు 25,000 రూపాయలు పునుగోటి నిరంజన్కి జనయత్రి ఫౌండేషన్ తరఫున డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు ఈ అబ్బాయికి ఆర్థిక సాయం చేశారు. వితిన్ 2-3 డేస్లోనే ఈ నిరంజన్ కుటుంబాన్ని నాయని రాజేంద్ర రెడ్డి గారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకుపోతున్నాను అనడానికి గర్విస్తున్నాను. ఆర్ యు హ్యాపీ? నిరంజన్ పొనుగోటి నిరంజన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మొదటి నుంచి జై స్వరాజ్య వరల్డ్ టీవీ మానవతా దృక్పథంతో డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి సహాయ సహకారాలతో ఈ బాబుని కోరిక అంటే సోను సూద్ బాలీవుడ్ యాక్టర్ ని చూడాలని చెప్పేసి ఎప్పుడైతే జై స్వరాజ్య వరల్డ్ టీవీ తరఫున నాకు ఆ ఇన్ఫర్మేషన్ అందిందో ఇమీడియట్లీ హరీష్ సహకారంతో ఈ మధ్యనే 1 వీక్ బ్యాక్ పొనుగోటి నిరంజన్ ని బాలీవుడ్ నటుడు సోను సూద్ గారిని ముంబైలో కల్పించడం జరిగింది. సో నిన్న సాయంత్రము ఈరోజు శివరాత్రి పండుగ అయినప్పటికీ కూడా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు రహీమునిసా గారు మేమంతా కూడా నిరంజన్ ఇంట్లో ఉన్నాము. నిరంజన్ మరొక కోరిక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి చూడాలి, నా అనారోగ్య పరిస్థితిని సార్కు విన్నవించుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవాలని చెప్పి ఒక కోరిక కోరిండో నిన్న సాయంత్రం రహీమునిసా గారి యొక్క సహకారంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారి దృష్టికి వాళ్ళ కుటుంబాన్ని తీసుకువెళ్ళాము. నిరంజన్ని చూసిన నాయని రాజేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మానవతా దృక్పథంతో చలించారు. ఈ అబ్బాయికి ప్రామిస్ కూడా చేశారు. వితిన్ 3-4 డేస్లోనే నాయని రాజేంద్ర రెడ్డి గారి యొక్క సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ అబ్బాయిని తీసుకువెళ్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొనుగోటి నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న పొనుగోటి నిరంజన్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయము, ఇందిరమ్మ ఇల్లు మరియు ఈ బాబు ఆల్మోస్ట్ ఇప్పుడు 90% వరకు కూడా నిస్సహాయక స్థితిలో ఉన్నాడు, నడవలేని పొజిషన్ లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక పెన్షన్ ని కూడా నేను ఇప్పిస్తానని చెప్పేసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మన నాయని రాజేంద్ర రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి నిరంజన్ మనతో ఉన్నారు. నిరంజన్ ఏం మాట్లాడతారో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్య టీవీకి నమస్కారం. ఈరోజు జనయత్రి ఫౌండేషన్ వాళ్ళు నా కాడికి రావడం జరిగింది. మునీర్ అంకుల్, శంకర్ అంకుల్ నన్ను సోను సూద్ కాడికి తీసుకెళ్లారు. జనయత్రి ఫౌండేషన్ సభ్యులకి చాలా థ్యాంక్స్. అలాగే నాకు డబ్బులు పంపించిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. 25,000 పంపించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. నన్ను ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకువెళ్తా అన్నాడు. రహీమునిసా ఆంటీ కూడా నాకెంతో సహాయం చేసింది. చాలా థ్యాంక్స్ అందరికి. రేవంత్ రెడ్డి అంకుల్ ఎందుకు కలవాలనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి అంకుల్ చాలా మందికి సహాయం చేస్తాడు, నాకు చాలా ఇష్టం. మొన్న ఫుట్బాల్ మెస్సీతో ఆడింది కూడా చూశాను. రేవంత్ రెడ్డి అంకుల్ గారికి నాకు సహాయం చేయమని చెప్పుకుంటాను. నాకు చాలా నొప్పి వస్తుంది. ఇక్కడ ఎన్ని కుట్లు ఉన్నాయి? 24 స్టిచెస్ పడ్డాయి. కిడ్నీ ఫంక్షనింగ్ లెక్క. సో మరి రేవంత్ రెడ్డి అంకుల్ ఏమని కోరుతావు? రేవంత్ రెడ్డి అంకుల్ నాకు సహాయం చేయండి అని చెప్పుకుంటా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాలి, ఫుట్బాల్ మెస్సీతో ఫుట్బాల్ ఆడారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమంలో ముందున్నారని చెప్పి ఒక్కసారి నేను కళ్ళాగా చూడాలని చెప్పి జై స్వరాజ్య వరల్డ్ టీవీ వేదికగా నిరంజన్ చెప్తూ ఉన్నాడు. మేము ఈరోజు హన్మకొండలో పొనుగోటి రాము మనసల తనయుడు పొనుగోటి నిరంజన్ వారి ఇంట్లో ఉన్నాము. మాకు అవకాశం కల్పించిన జై స్వరాజ్య వరల్డ్ టీవీ వారికి ప్రత్యేకంగా
కృతజ్ఞతలు తెలియజేస్తాము. మేము గత వారం ఈ పొందుకోటి నిరంజన్ కోరిక ఏమైతే ఉందో సోను సూద్ని చూడాలని, వారితో మాట్లాడాలని, వారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి సోషల్ మీడియా ద్వారా మన చిరువేరు శంకర్ గారి కోరిక మేరకు మేము వారికి అక్కడికి తీసుకెళ్ళి వారితోటి ఒక గంటన్నర సేపు వారితోటి టైం కేటాయించి వచ్చేందుకు మేము మరొకసారి చిరువేరు శంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత చేస్తాం. అందులో భాగంగా వారు కూడా త్వరలో హన్మకొండకు ఇచ్చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటిలోగా మా జనయతి ఫౌండేషన్ కుటుంబ సభ్యుల గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లో పొందుకోటి నరేంద్ర గారి పరిస్థితిని మేము తెలియజేసి మీ వంతుగా ఆర్థికంగా సహకరించడాన్ని చెప్పి గ్రూప్ లో పెట్టగానే వీరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇలానే సహకరించే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఈరోజు వాట్సాప్ గ్రూప్ ద్వారా 25,116 రూపాయలు మేము పొంగుకోటి నిరంజన్ కుటుంబ సభ్యులకు ఈరోజు వారికి అందజేశాము. దాంతోపాటు ఇంట్లో వాడే నీటి ఐటమ్స్ కూడా వారికి అందజేశాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సభ్యులందరూ కూడా మరొకసారి మరియు అదేవిధంగా వరంగల్ వాస్తవులు ఇక్కడ ఉన్నారు మా టీం వాళ్ళు. అదేవిధంగా ఇంకో బాబు కోరిక త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలని చెప్పి కోరిక మేరకు వెంటనే మళ్ళీ మరొకసారి చిలువేరు శంకర్ గారు మరియు రైబున్న సాక్క గారు నిన్న ఇక్కడ ఎమ్మెల్యే గారికి వెళ్ళి వారిని కలిపి ఖచ్చితంగా ఈ వారం రోజులలోపు పొందుకోటి దళిత కుటుంబ సభ్యుల్ని సీఎం దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా వారితో పాటు వెళ్తామని చెప్పి తెలియజేస్తాము. వారికి మేము మా వంతుగా ఖచ్చితంగా వారి కుటుంబానికి అండగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఫౌండేషన్ ఉభయ రాష్ట్రాల జాతీయ అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ గారు, పొనుగోటి రాము, పొనుగోటి మానస, హనంకొండ జిల్లా వాస్తవులైన వారి కొడుకు జన్యుపరమైన పొనుగోటి నిరంజన్ జన్యుపరమైన వ్యాధి రావడం వల్ల 2 కిడ్నీలు ఖరాబై నడవలేని స్థితిలో థైరాయిడ్తో బాధపడుతున్న బాబును చూసి జై స్వరాజ్ ఓటీవీ చిలువేరు శంకర్ గారి నేతృత్వంలో జనయతి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ గారు, వారు పనిచేసే చిలువేరు శంకర్ గారు పనిచేసే యూ బ్లడ్ బాలీవుడ్ సూపర్ స్టార్ సోను సూద్ దగ్గరికి తీసుకొని వారి యొక్క బాబు పరిస్థితిని మొత్తం ఖర్చులు భరించి సార్ మునీర్ అహ్మద్ సార్ గారు అక్కడ తీసుకొని వెళ్ళి వారి యొక్క సొంత ఖర్చులతో తీసుకొని బాబు పరిస్థితి చూస్తే సోను సూద్ కూడా బాగా చెల్లించి 2-3 గంటలు స్పెండ్ చేసిన తర్వాత నేను కూడా స్వయంగా బాబు వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పడం అది ఆయన యొక్క దయార్థ ఉదరులకు చిరునామా. అదేవిధంగా సోను సూద్ గారు చెప్పాలంటే కరోనా కాలంలో చాలా మంది పేదవారికి, ప్రయాణికులకు ఉచితంగా సహాయం చేశారు. ఆయనే బాలీవుడ్ విలన్ అయినా కానీ ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేయడం అది మానవతా దృక్పథంగా ఆలోచించవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ హనంకొండ జిల్లాకు వచ్చేసిన జనయతి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ గారికి మరియు ఇక్కడ వచ్చిన సభ్యులకు, నల్గొండ, మిర్యాలగూడ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నేను వరంగల్ జిల్లా నుంచి ఆహ్వానం పలుకుతున్నా. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమం దాదాపు మేము ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 ఉభయ రాష్ట్రాలలో ప్రతి ఒక్క పేదవారి గుండెను తాకాలనే కాన్సెప్ట్ తో జనంతోటే జనయతి, జనం కోసం జనయతి అనే కాన్సెప్ట్ తో మేము ప్రతి ఒక్క పేదవారి గుండెను కూడా ఇక్కడ తాకి వాళ్ళ యొక్క సాధక బాధలు పాల్పంచుకుంటాం. అదేవిధంగా మేము కోరేది మా జనయతి ఫౌండేషన్ ప్రతి ఒక్కరు కూడా మేము చేసే సేవా కార్యక్రమాల గురించి ఆలోచించి మమ్మల్ని దీవించి మా ఫౌండేషన్ సహకరించాలని, అదేవిధంగా ఇలాంటి మీ ప్రతి ఒక్కరు కూడా ఉభయ రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను గుర్తించి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము మా సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా విస్తృతపరుస్తామని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా సేవా కార్యక్రమాలు చూసి మాకు అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ మొహమ్మద్ రహీం ఖాన్, జనయతి ఫౌండేషన్, వరంగల్ జిల్లా. నిరంజన్ గారి దగ్గరికి ఈ రోజు మునీరు నీటి దాత్ర అధ్యక్షుడు గారు వచ్చేసి తనకి ఆర్థికంగా సాయం చేశారు. 25,000 చేశారు. ఇంట్లో ఆర్థికంగా కూడా హెల్ప్ చేసే జరిగింది. నిరంజన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయిపోయింది. ఆ పరిస్థితిలో తల్లిదండ్రులు అప్పు పాలైపోయారు. వాళ్ళ పరిస్థితిలో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక కిరాయి ఇంట్లో ఉండి వాళ్ళు కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ నిరంజన్కి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి అనేసి నేను ఇలాంటి ఫౌండేషన్లు ఇంకా నిరంజన్ ముందుకు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. రేపు మన నాయని రాజేందర్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకెళ్లే జరిగింది. మన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి తను చెప్పారు
నేను ఖచ్చితంగా 1 వీక్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తాను. ఎందుకంటే బాబు కలుస్తా అంటున్నాడు కదా. మరియు ఇంద్రమ్మ ఇల్లు గురించి కూడా తను హెల్ప్ చేస్తా అన్నారు. బాబుకు పింఛన్ కూడా ఇప్పిస్తా అని చెప్పేసి జరిగింది. తన పరిస్థితి చూస్తా ఉంటే మాకే బాధ అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నిరంజన్ గురించి ముందుకు రావాలని, ఇంకా చాలా ఫౌండేషన్లు ఏమేమి ఉన్నాయో ఫౌండేషన్లు వస్తే బాగుంటది. గతంలో కూడా మన చెరువుల శంకర్ గారు కూడా సోను సెట్ దగ్గరికి తీసుకెళ్లి నిరంజన్ ని కల్పించే జరిగింది. నిరంజన్ పరిస్థితి ఎలా ఉందంటే 2 కిడ్నీలు అసలు పనికి రాలేని పరిస్థితి. ఆ దేవుడే తనని కాపాడుతాడు. ఆ తల్లి తండ్రి దీవెనతో అతడు మంచిగా ఉన్నాడు. ఇంకా మంచిగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. గతంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు సోషల్ మీడియాలో మన శంకరన్న బయటికి తీసుకొచ్చేసి జరిగింది. కాబట్టి శంకరన్న గారు కూడా చాలా వాళ్ళకు ముందుగా ఉండి నేను ఉన్నానని ఇలాంటి జర్నలిస్ట్ కి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన ఇస్తూ, మరి మునీర్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ఇస్తున్నా. అయ్యా, మీరు ఈ రోజు వచ్చి తనని కాపాడినందుకు, తనకి ఏదో ఒక రకంగా సాయం చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. కాబట్టి నేను మునీర్ గారికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు కోరుకుంటున్నాను. మొదటి నుంచి మన జయస్వరాజ్ శంకరన్న గారు మెయిన్ గా ఆ అబ్బాయి మీద ఫోకస్ పెట్టి నిరంజన్ కి ముందుకు వస్తున్నారు. కాబట్టి నిరంజన్ పరిస్థితి ఎలా ఉందంటే నడిచలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి, ఆ అబ్బాయి పరిస్థితి కేవలం ఈ రకంగా ఆ అబ్బాయిని పట్టుకోవాల్సింది వస్తుంది. ఏ బాడీ ముట్టుకుంటే ఆ బాడీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి నిరంజన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.